మిర్యాలగూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి ఇంటికి నీటి ట్యాపులు, ఎలక్ట్రికల్ లైన్లు, పంప్ హౌజులు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. గురువారం ఆయన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ గుమస్తా కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. జూన్ 2 నాటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేసేలా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధికారులతో కోరారు. అనంతరం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కలెక్టర్, ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించారు. జూన్ 2న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నందున సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, తాగునీటి ట్యాపులు, విద్యుత్ సౌకర్యాలు, కిటికీలకు గ్లాసులు, బాత్రూములు, ట్రాన్స్ఫార్మర్, స్ట్రీట్ లైట్లు తదితర అన్ని పనులను పూర్తి చేసి అప్పగించాలని, ఈ నెల 30 తేదీలోగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పార్కులు, వాటర్ ప్లాంట్లు, గదుల శుభ్రత, శానిటేషన్, మరుగుదొడ్లు, మొక్కలు నాటడం, మిషన్ భగీరథ, నీటి సరఫరా, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు, పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. అలాగే గుంతల రోడ్ల మరమ్మతులు 3 రోజుల్లో పూర్తి చేయాలని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంచినీటి లైన్లు పూర్తి చేయాలని, తాగునీటి ట్యాంకులను పూర్తిగా శుభ్రం చేయించాలని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు కరెంట్, ఫ్యాన్లు, బోర్డుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, హౌసింగ్ డీఈ శ్రీనివాస్, పంచాయతీ డీఈ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రామకృష్ణ కలెక్టర్ వెంట ఉన్నారు.